హాయ్ అండి. సమ్మర్ లో స్టవ్ దగ్గర నించొని రెగ్యులర్ గా చేసే వంట చేయడానికి చిరాకు వస్తుంటే మా ఆయనేమో చికెన్ తీసుకొచ్చి ఏదో వీడియో షేర్ చేసి ఆ రెసిపీ అయితే చేయమన్నారు. ఇప్పుడు నేను చేయను అన్నానంటే మీ సబ్స్క్రైబర్స్ అడిగితే ఏదైనా చేస్తావు కానీ నేను అడిగితే ఎందుకు చేస్తావులే అని అంటారనమాట. ఇంక అందుకనే చికెన్ తీసుకెళ్లి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. బోన్లెస్ చికెన్ ని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి తీసుకొచ్చారు. మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, కసూరి మేతి, చిల్లీ పౌడర్, సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ని చికెన్ లో వేసి ముందు మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకునే ముందు కొంచెం రైస్ పౌడర్, కొంచెం కార్న్ ఫ్లవర్, ఒక లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసి హీట్ అవుతున్న ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మంచిగా మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ ని ఆయిల్ లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మా ఆయన అడిగిన రాజమండ్రి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. రాజమండ్రిలో ఈ చికెన్ రెసిపీ ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు కానీ ఇక్కడ నేను చేసింది మాత్రం చికెన్ 65 తిన్నట్టుందన్నమాట. పర్లేదు, టేస్ట్ అయితే బానే ఉంది. మా ఆయనకైతే పెట్టానమాట. తనైతే సాల్ట్ లో కొంచెం చికెన్ తగ్గిందన్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.